ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ, నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వ కృపనిధి కలిగిన గొప్ప దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన దినంను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై నడిపించండి తండ్రి. మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో, మా ప్రయాణాల్లో మీరు తోడై మీ క్షేమాన్ని అందించండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్య. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 119వ కీర్తన 50వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అవును తండ్రి, నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేదిగా ఉంది దేవా. మేము బాధలలో, దుఃఖంలో ఉన్నప్పుడు మాకు ఓదార్పునిచ్చేది నీ వాక్యమే తండ్రి. నీ వాక్యము చదువుకొని ధ్యానించినట్లయితే మా బాధలలో మాకు నెమ్మదిని, ధైర్యాన్ని అనుగ్రహించేదిగా ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క పరిస్థితులు మీకు తెలుసు. వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో దేవా, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి నీ వైపు కనులెత్తి చూస్తున్నారో మీకు సమస్తము తెలుసు. వారి హృదయాలను పరిశీలించిన గొప్ప దేవుడవు గనుక తండ్రి, వారు ఏ బాధలలో, ఇబ్బందులలో ఉన్నారో తండ్రి మీకు తెలుసు గనుక సహాయం అందించండి, నెమ్మదిని దయచేయండి, ఓదార్పును దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. అనారోగ్యంతో ఉన్నవా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గర్భఫలం లేని ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి, చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయండి తండ్రి. రక్షింపబడని వారి కోసము తండ్రి ప్రార్థించుచున్నాం యేసయ్య. రక్షణను, మారు మనస్సును దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేసి ప్రజలందరికీ క్షేమాన్ని అందించే మంచి మనస్సును దయచేయండి. భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్న ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి తండ్రి. నూతన కార్యాలు వారి జీవితంలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టి చూడగా మీరు తోడై క్షేమాన్ని అందించమని తండ్రి ప్రార్థించుచున్నాం యేసయ్య. ఈ దినమంతయు తండ్రి మాకు తోడై మీ క్షేమాన్ని అందించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.